సృష్టికర్తను చేరుకునే మార్గం ఇది. సృష్టికర్తను చేరుకోవాలి అని మనమంతా అనుకుంటున్నాం, కానీ అసలు విషయం మీకు ఇప్పుడు చెప్తాను. దేవుడు భూమి మీద మొట్టమొదటిసారిగా మొదటి మానవుడైనటువంటి ఆదాముని హవ్వని దేవుడు కలిగించాడు. వారిద్దరిని కలిగించిన తర్వాత వారిద్దరితో ఏమన్నాడో చాలాసార్లు మీరు చదివే ఉంటారు, కానీ ఈరోజు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రెఫరెన్స్ అందరూ తీసి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడట, నాయన మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఆదామవ్వల్ని ఆశీర్వదిస్తున్నాడు. నిజంగా అండి, నిన్ను ఏం ఆశీర్వదించాడో నన్ను ఏం ఆశీర్వదించాడో కానండి, ఆదామవ్వలకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడట. ఏంటి అసలు ఆశీర్వాదం ఏమిచ్చాడు? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఆ భూమిని బాగా నింపండి. ఈ 1 కోట్ల మందిని ఆదామవ్వలారా మీరేం చేయాలి? కనండి. ఏమండి, 1 కోట్ల మందిని కనే తల్లిదండ్రులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా? 2, 3, 4, 6, 10, 15. దుబాయ్ షేక్ అయితే 125 మందిని 10 మంది భార్యలు చేసుకొని దేవుడు అంటున్నాడండి, ఆదాముని ఆశీర్వదించండి, మీరిద్దరే భూమిని నిండించాలి. మరి మీకు పుట్టిన పిల్లలు మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలుస్తారు. మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలుస్తారు. పుట్టిన వారందరికీ, జీవము గల ప్రతివానికి, హవ్వ చెప్తున్నాను, జీవము గల ప్రతివానికి తల్లిగా నువ్వు ఉండాలి. జీవము గల ప్రతివానికి తండ్రిగా ఆదాము ఉండాలి. ఇలాగే అనుకున్నాడండి ఆయన. నిజంగానండి, ఇలాగే అనుకున్నాడు ఆయన. అదేనా ఉంది బైబిల్లో? అదే ఉందండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. మీరిద్దరు కలిసి ఏమని చెప్పాలో తెలుసా పిల్లలకి? నేనే తల్లిని, నేనే తండ్రిని, మమ్మల్ని ఇద్దరిని కన్నది ఆయనే. దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టిని చేసిన సృష్టికర్త. ఈ సృష్టిలో నరుని చేసిన సృష్టికర్త, స్త్రీని చేసిన సృష్టికర్త. ఆయన సృష్టికర్త. మీరు, నేను, మనమంతా ఆయనకు పిల్లలం. ఆయన ఆత్మలకు తండ్రి, మేమిద్దరం శరీరానికి తల్లిదండ్రులు. ఇలా చెప్పుకోమన్నాడండి దేవుడు. ఇలాగే అనుకున్నాడు. అందుకని దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? మీరు చక్కగా ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండించండి. కోటాను కోట్లు. అబ్బా, ఏమి దీవెనండి, ఏమి ఆశీర్వాదం అండి. ప్రపంచంలో ఎవడిస్తాడండి ఇలాంటి ఆశీర్వాదం? 2 పిల్లల్ని ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు చూసారు మీరు. పిల్లా పాపలతో ఉండండి అంటే వీళ్ళిద్దరు కలిసి ఇద్దరినే కానీ మిగిలిన ఫ్యామిలీ ప్లానింగ్. దేవుడు ఏమన్నాడు? నో ఫ్యామిలీ ప్లానింగ్, ఓన్లీ ఫ్యామిలీ. నేను దేవుణ్ణి. నువ్వు వంట చేయవసరం లేదు. ఆదాము, నువ్వు వెళ్ళి ఏదో సంపాదించవలసినటువంటి అవసరం లేదు. నువ్వేదో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయకు. తూర్పున ఏదేను తోటలో నేను ఒక తోట వేశాను. ఆ తోటలో పళ్ళన్నీ రెడీగా ఉంటాయి. మీరు వండుకోకండి, తెంపుకొని తినండి. అంత బాగున్నాడు. మీరు తెంపుకొని తినండి. ఓపెనింగ్ అండి, ప్రారంభం. మీరు ఇలాగే ఉండండి. పిల్లలు కనండి. నీకు పుట్టిన పిల్లలు ఈ పిల్లలందరినీ మీరేం చేయాలో తెలుసా?
మంచి పిల్లలుగా పెంచండి అని దేవుడు అనుకున్నాడండి. నిజంగా అండి, దేవుడు అనుకున్నాడు. మరి అలాంటి దేవుడు ఏమండి, పిల్లలను కన్నటువంటి దేవుడు, ఆదామవ్వలను కన్నటువంటి దేవుడు మరి ఏం చెయ్యాలి? పిల్లలను కనేసిన తర్వాత ఏం చెయ్యాలి? వదిలేసి వెళ్ళిపోవాలా? మీరు మీ పిల్లల్ని కన్నారు, మీరు మీ పిల్లల దగ్గర ఉన్నారా? మీరు పారిపోతారా? ఉన్నారండి. ఇక్కడ చాలా మంది చూడండి, పిల్లలందరితో వచ్చారు, వాడిని ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? పక్కన ఒకటి పక్కన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నా కొడుకులు నా పిల్లలు. బాగుంది. పిల్లల్ని కానీ పిల్లల్ని మనం పక్కన పెట్టుకుంటాం. మరి దేవుడే తండ్రి అయినప్పుడు దేవుడు ఏం చేయాలి? పిల్లలతో ఉండాలి కదండి, ఉండాలా వద్దా? అందుకు దేవుడు ఏం చేశాడంటే చల్లపూట వచ్చేవాడట. ఎలా ఉన్నారు? పండు ఎలాగుంది? యాపిల్ పండు బాగుందా? మేక బాగుందా? పులి బాగుందా? పక్షి బాగుందా? మీరు పిల్లల్ని కన్న తర్వాత మీ పిల్లలకి ఏం బొమ్మలు ఇస్తారు? కుక్క బొమ్మ, పిల్లి బొమ్మ, నక్క బొమ్మ, పాము బొమ్మ. మీరు బొమ్మలు ఇచ్చారు, దేవుడు ఏం చేశాడు? బొమ్మలు ఇవ్వలేదు, ఒరిజినల్ ఇచ్చేశాడు. ఎంత మంచి తండ్రి అండి, ఏమి సృష్టికర్త అండి బాబోయ్, ఏమి సృష్టికర్త అండి ఆయన. పిల్లలకు పుల్లు ఇచ్చేశాడు, మొసళ్ళు, ఏనుగులు, జంతువులన్నింటినీ ఇచ్చండి, ఆడుకోండి ఆడుకోండి, సాయంత్రం వస్తాను, చల్లపూట వస్తాను. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? నేనున్నానండి. నేను ఇంటికి వెళ్ళేసరికండి పరిగెత్తుకొని మా శాలిని వచ్చేస్తుందండి, డాడీ నేను ఏ చాక్లెట్లు ఇచ్చాను, ఈ చాక్లెట్లు అన్నీ తినేస్తారు. నేనేమనుకుంటున్నాను తెలుసా? వీళ్ళు తిన్న తర్వాత ఏమనాలో చూస్తాను. ఆడేమనాలి? చాక్లెట్ భలేగా ఉంది డాడీ, ఇది భలేగా ఉంది, అబ్బా ఈ పండు భలేగా ఉంది, ఈ కాయ బ్రహ్మాండంగా ఉంది, అబ్బా ఈ బొమ్మ ఎంత బాగుందో. మన పిల్లల దగ్గర మా పిల్లలు ఈ మాటలు చెప్పాలని మనం అనుకుంటే, తండ్రి అయినటువంటి దేవునికి ఆదామవ్వలు పిల్లలైనప్పుడు, ఏదైనా తోటలో అన్ని పళ్ళు వేసినప్పుడు ఆ దేవుడు ఏమని ఎక్స్పెక్ట్ చేశాడు? నువ్వు నన్ను చేరుకోవడం ఏంట్రా, నేనే నీ దగ్గరకు వస్తానన్నాడు దేవుడు. నిజమా కాదు చెప్పండి? సృష్టికర్త నువ్వు చేరుకోవడం ఏంటి? తండ్రిని నువ్వు చేరుకోవడం ఏంటి? తండ్రే నీ దగ్గరకు వస్తాను అనుకున్నాడు దేవుడు, అలాగే వచ్చాడండి. మీరు పిల్లలు కని మీ పిల్లల పక్కన మీరు ఉంటారు, ఇది వాస్తవం. అయితే ఆదామవ్వలు పుట్టక ముందే ఏం జరిగిందో చెప్తాను అసలు విషయం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50 వచనం చూడండి. ఆకాశం మీద కూర్చుంటాను, ఆకాశం మీద కూర్చుంటాను, భూమి నా పాదపీఠము. భూమి, మీరు ఇటు వెళ్ళిపోకండి, భూమి నా పాదపీఠం అంటే భూమి మీద దేవుడు ఏం చేయాలట? పాదం పెట్టుకోవాలట. ఆదామవ్వలు 6వ దినం పుట్టారు, భూమి 3వ దినం పుట్టింది. అంటే ఆదామవ్వలు రాకముందే దేవుడు భూమిని నా పాదపీఠం అన్నాడంటే ఎప్పుడు వచ్చేసాడు దేవుడు? ఆదామవ్వలు పుట్టక మునిపే భూమి మీద పాదం పెట్టుకొని ఉన్నాడటండి తండ్రి. నేను అడిగానండి, ఏమని తెలుసా? దేవా, మా అమ్మ నా పక్కన ఉంది, మా నాన్న నా పక్కన ఉన్నాడు, నువ్వేటి అక్కడ ఉన్నావు అని అడిగాను. అప్పుడు దేవుడు నాకు చెప్పుతో కొట్టినట్టు ఇలా చెప్పాడు, ఓరే నువ్వు రాకముందే ఉన్నాను రా, దగ్గరే ఉన్నాను, కాలు పెట్టుకొని ఉన్నాను రా, ఆకాశం మీద సింహాసనం అన్నాను రా, ఆకాశం మీద కూర్చున్నాను, పాదం పెట్టుకున్నాను, నీ పాదం పెట్టక ముందు నా పాదం పెట్టి, నీ పుట్టక ముందు నీ పక్కన నేనే ఉన్నాను. తల్లి కంటే గొప్పవాడిని రా నేను, నీ తండ్రి కంటే గొప్పవాడిని. ఒక తండ్రిగా ప్రతి తండ్రి తల్లి పిల్లల దగ్గర ఎలా ఉంటారో దేవుడుగా నేను నీ దగ్గరే ఉన్నాను రా, నీతో నేనుండాలని నేను అనుకున్నాను. ఆదాము అవ్వలను చేశాను,
వాళ్ళందరినీ భూమిని నిండించమని చెప్పాను. పిల్లలతో కలిసి ఉండి ఇదే స్వర్గం అయిపోతాదేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ తేడా జరిగిపోయింది. ఆదాముకు చెప్పాను ఏమని, ఒక పండు తినకరా, ఒక్కటే అంటారు, నా మాట వినంటారు, అలా పండు తినకు. ఇంత పెద్ద గ్రంథం ఇచ్చాడండి, పండు తినకు అన్నాడు దేవుడు. కానీ ఆదాము ఏం చేశాడు? ఎంత ఆలోచన, దేవుని సంకల్పము, దేవుని మనసులో ఏమేమి అనుకున్నాడో అన్నిటినీ దెబ్బతీశాడండి, దెబ్బతీసేశాడు. నిజంగా బైబిల్ని మీరు ఆలోచించాలి కానండి, ఎంత మంచి విషయాలు ఉన్నా తెలుసా బైబిల్లో. ఏమండి, ఏ తండ్రి అయినా పిల్లలకి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాడు కదా, పుస్తకం రాస్తాడా అండి? జయరాజ్ గారు, మీ పిల్లలకి పుస్తకం ఇచ్చారా? నేను మాట్లాడవలసిన మాటలు ఇదిగో అమ్మ పుస్తకం మీరు ఇచ్చారా చెప్పండి? ఎవడు ఇవ్వలేదు. ప్రపంచంలో ఇంతవరకు ఏ తండ్రి పుస్తకం రాసి నేను నీతో డైరెక్ట్ గా మాట్లాడరా, పుస్తకం చదువుకో అన్న తండ్రిని ఎక్కడా చూడలేదండి నేను. ఆయన ఏంటండి అలా చేశాడు? దేవుడేటండి పుస్తకం రాశాడేటండి? ఏ తండ్రి పుస్తకం రాయడు, మాట్లాడతాడు పిల్లలతో. మరి దేవుడు ఎందుకు పుస్తకం ఇచ్చాడు నీకు? ఎందుకు గ్రంథం రాశాడు? ఎందుకు ఇంత పుస్తకం ఇచ్చాడు? ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడాలని అనుకున్నాను జాన్సన్, కానీ ఆదాముతో నేను ఒక మాట చెప్పాను. ఏమని? ఈ పండు తినకు అని చెప్పాను. ఒక్క మాటే, నేను డైరెక్ట్ గా మాట చెప్పాను. అది పుస్తకం మీద రాయలేదు, రాతి పలక మీద రాయలేదు, డైరెక్ట్ గా చెప్పాను. నేను పిల్లలతో డైరెక్ట్ గా నేను మాట్లాడాను. పిల్లల దగ్గర కాలు పెట్టుకొని ఉన్నాను. పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఆకాశాన్ని సింహాసనంగా చేసుకొని, భూమిని పాదపీఠంగా చేసుకొని, సృష్టికర్తను మీరు చేరుకోవడం కాదురా, పిల్లలైన మీ దగ్గరికి నేనే చేరుకుంటానండి. నేను నీ దగ్గరికి వచ్చి నా పాదం పెట్టుకొని నీ దగ్గర ఉంటే ఏ తండ్రి తన పిల్లలు తన మాట వినాలని అనుకోడు? చెప్పండి చెప్పండి. మన పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటది? మనం చెప్పిన మాట వినకపోతే ఎలా ఉంటది? కొట్టేస్తాం, చంపేస్తాం. మన పిల్లలు మన మాట వినాలి. నా కొడుకు నేను చెప్పినట్టుగా ఉండాలనుకొని ఒక తండ్రిగా తల్లిగా నీకే ఇలాంటి నిర్ణయాలుంటే దేవుడికి ఏమనిపిస్తా చెప్పండి? దేవుడు అలాగే అనుకున్నాడు. ఏమని? నాయనా, నేను చెప్పిన మాట వినరా. మాట్లాడాడండి, మాట్లాడాడు. ఏం జరుగుతుందో చూడండి. ఆదికాండము చల్లపూట దేవుడు ఏం చేసేవాడో చెప్తున్నాడు. 3వ అధ్యాయం 20 వచనం చూడండి. 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము, ఆయన మాటలు వినిపించగానే యెహోవా స్వరము విని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగున్నారటండి. నేను ఇంటికి వెళ్ళేసరికి నా కూతురే పరిగెత్తుకొని రావాలి, దేవుడు వచ్చేసరికి పిల్లలు పరిగెత్తుకొని రావాలి. దాగుండిపోతున్నారట. యారా దాగుంటున్నారు మీరు? ఏడు తండ్రిగా నేనొస్తే ఏమైంది? మేము దిగంబరి అని తెలిపిన వాడు ఎవడు? నా మాట వినకుండా నీవు ఎవడో మాట విన్నారు మీరిద్దరు. అందుకే నేను డిసైడ్ అయిపోతున్నాను, ఇంత సృష్టిని కలిగించి నీతో ఉండాలనుకొని నేనే నిన్ను చేరుకోవాలని నీ దగ్గరకు వస్తే నా మాట వినలేని మీలాంటి వాళ్ళకి పుస్తకం రాస్తేనే బెటర్ అనుకున్నాడండి. అందుకు బైబిల్ పుట్టింది. ఎందుకు రాశాడు? ఏ తండ్రి రాయలేని ఈ గ్రంథము దేవుడు ఎందుకు రాశాడు?
ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచంలో ఎవరు చెప్పలేరండి. చెప్తే బైబిల్ ఓపెన్ చేసి చెప్పాలి. నా మాట వినలేనప్పుడు ఎందుకురా? నేను అందుకే నీకు పుస్తకమే రాసిస్తాను, పుస్తకమే రాస్తాను. నిజమండి, నువ్వు సృష్టికర్తను చేరుకోవడం కాదు, పిల్లల దగ్గరకే సృష్టికర్తే చేరుకోవాలనుకున్నాడండి. చేరుకోవాలనుకున్నటువంటి ఆ దేవునికి ఎంత బాధ మిగిల్చాడో ఆదాము, ఎంత క్షోభ మిగిల్చిందో అవ్వ. వాళ్ళిద్దరిని చూస్తేనండి మనకు అర్థమవుతుందండి, ఒళ్ళు కొవ్వెక్కిపోయిందండి వాళ్ళిద్దరికి. ఏమండి, అన్ని పళ్ళు తినొచ్చు కదండి, ఆ పళ్ళు తినొద్దు అన్నాడు. ఏ నొప్ప మీ ఇద్దరికి? వాళ్ళే కాదండి, ఆ ఏదైనా తోటలో నేనున్నా నాకు ఒళ్ళు కొవ్వే. ఎందుకంటే మనది జీన్స్ ఎఫెక్ట్. మంచోళ్ళు కాదండి మనం, మన ఆది తల్లిదండ్రులండి. ఏంటండి, నా మాట వినలేదురా మీ ఇద్దరు కలిసి? నా మాట వినలేదు, వినకుండా మీరిద్దరూ ఏం చేశారు? ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదేటి. ఎవరితో వాదించుతాడండి? నరులతోనట. ఇంతకు ఎవరా నరులు? ఆదాము హవ్వలకు దేవుడు నరులని పేరు పెట్టెను. ఆదికాండం 5వ అధ్యాయం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు వినాలి. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి నరులని పేరు పెట్టిన. నరులు ఆదాము, నరులు హవ్వ, నరులు. మీరిద్దరు నరులు, వానరులు కాదు. మీరిద్దరు నరులు. నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదంటే ఎవరు ఇద్దరు నరులు? ఆదామవ్వలు. ఏమని వాదించారు? ఏమని ఆదామని లాయర్ గారు వాదించారంటే, తప్పు నేను చేశాను అనుకున్నావా దేవా? నీవు నాతో ఉండుటకు నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకో, నువ్వేదో స్త్రీని ఇచ్చావు చూసావు. నేను అడిగాను, నేనేమన్నా? ఓరు నాయన, నీతో మాట్లాడి తెలగుందా అయితే నీకు పుస్తకం రాసి ఇచ్చాలరా. అమ్మో, నీతో నా అమ్మ నేను వాదించలేను బాబోయ్. ఆదాముకు జోహార్. అమ్మో వద్దు బాబోయ్. అమ్మ మరి నీ సంగతి ఏంటమ్మా? కొంచెం వీళ్ళు మంచిదే కదా అనుకుంటున్నాను నేను. నువ్వేమంటా? నాదా, మా ఆయనే ఇలా చేశాడు అనలేదు దొంగ. అవ్వ చెప్పాలి కదండి, మా ఆయన ముందు చంపమన్నాడు మీకు తెలియదండి అంటే భలేగుందండి. ఈవిడేమంటుంది? అలాగండం లేదండి. సర్పము నన్ను మోసపుచ్చింది. సర్పము మోసపుచ్చిందా? అంటే సర్పం పండు తినిపించింది అవ్వా అని అడిగితే భలేగుండండి. లేదు లేదు, మరి లేకపోతే ఎలా మోసం చేసింది? చూసారు ఎలాంటి లాజిక్ చూసారా? సర్పము మోసం చేసిందంటే ముందు యాపిల్ పండు ఇచ్చింది తిన్నాను, కమలా పండు ఇచ్చింది తిన్నాను, తర్వాత మూడో మంచి చెట్ల ఫలం ఇచ్చేసానంటే ఎలాగోను? ఓహో, మూడో పండుగ దెబ్బ తీసిందా? నిజమే, మోసం చేస్తుంది. తప్పు నీది కాదు అవ్వ అంటే భలేగుందండి. ఈవిడేమంటుంది? ఈవిడే వెళ్ళి తెంపేసి ఆదామవ్వలు ఇద్దరును కూర్చోబెట్టి ఇద్దరు కలిసి తిన్నారటండి. బైబిల్లో అలాగే ఉంది, ఇద్దరు కలిసే తిన్నారట. తినేసి ఈవిడే తెంపేసి మోసం చేసింది అని అన్నది. అప్పుడు దేవుడు ఏమనుకోవాలి? మీలాంటి వాళ్ళతో నేను వాదించాను. బా, ఎంత దారుణంగా ఉన్నారేట్రా మీరు. నేను అనుకున్నదేటి, మీరు చెప్తున్న సమాధానం ఏంటి? అందుకే ఇక్కడ నుండి మీ ఇద్దరికి ఒకటి చేస్తున్నాను, మీరిద్దరు చావాలి, సృష్టికర్తను చేరుకోవాలి మీ ఇద్దరు. అప్పుడే పుట్టింది టైటిల్ అండి. నేను మీ దగ్గరికి రావడం కాదురా, రా మీరు రండ్రా, మీరే కనుక్కోండి, మీరే తెలుసుకోండి.
నా దగ్గరికి నువ్వే రావాలి, నీ దగ్గరికి నేను వచ్చాను. పిల్లలుగా పుట్టక ముందు పాదం పెట్టుకున్నాను, పిల్లలుగా మీరు రాకముందే ఆకాశంలో కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతారో ఏమైపోతారో అని మీతో పాటు నేను ఉండి ప్రకృతిలో ఉన్న వాటినన్నిటినీ కలిగించి, అయినా కలిగించిన ఎక్కడికో వెళ్ళి తెంపుకుంటే తెంపుకోమని నేను చెబితే బాగోదని తూర్పున ఏదైనా తోట వేసి, తోటలో ఆ తోటను తడుపుటకు పీషోను, గీషోను, హిడ్డికెలు, యూఫ్రటీసు 4 నదులు ప్రవహించే అద్భుతమైనటువంటి ఒక పెద్ద నదులు సృష్టించాను. అక్కడ వేసిన తోట ఎలా పండుతాయి? ఏదైనా తోటలో పళ్ళు ఆలోచించండి. నదులున్న దగ్గర ఎలా పండుతాయి? ఇంత అద్భుతమైన పంట వేసి మీరిద్దరూ నన్ను చూసి, నేను సాయంత్రం రాగానే భలేగుంది పండు, భలేగుంది కాయ, భలేగుంది పక్షి, భలేగుంది జంతువులు అని భలే 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 అంటారేమో అని అనుకున్నాను. కానీ రే భలే భలే మగాడి పోయి ఏట్రా ఆదాము, భలే భలే అవ్వా, నువ్వు తెల్లే. ఎంత పని చేశారండి వాళ్ళు. చేసిన పని కండి ఇక్కడికి చేరవలసి వచ్చిందండి బాబోయ్. ఎంత కష్టమైపోయిందండి. దేవుడి దగ్గరికి మానవుడు వెళ్ళే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఆ దేవుడే మనతో ఉండి హాయిగా ఉండవలసిన వాడండి ఆయన. సృష్టికర్తను చేరుకునే మార్గము నువ్వు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం వచ్చింది. మాట్లాడే దేవుడు సాయంత్రం చల్లపూట వచ్చి పిల్లలతో మాట్లాడాలి అనుకున్నటువంటి దేవుడు, ఆయన మాటలు భూప్రపంచంలో మనిషి చెవులలో వినిపించకుండా ఆ దేవుడు పుస్తకము రాసే పరిస్థితి వచ్చేసిందండి. అందుకే రాశాడండి ఆయన పాపం, అందుకే రాశాడు. అందుకే ఆయన అనుకున్నాడు, మీతో మాట్లాడలేను నాయన, బాధించలేనురా. అదే ఉందండి. 6:3 చదువుతారు, అదే చదువుతారు. అదే ఆయన ఏమన్నాడో అదే నేను చెప్తున్నాను. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు, నేను వాదించలేను రా. ఒరే కొడుకురా నువ్వు, నేనేం చేయగలనురా? తండ్రులు పిల్లలు కన్న తర్వాత పిల్లలు పోతే, దూరం అయిపోతే, తండ్రుల మీద పిల్లలు తిరుగుబాటు చేస్తే తండ్రి ఎలా నలిగిపోతాడో అది నేను ప్రత్యక్షంగా జైశాలి పీడి సుందర్రావు గారిని చూశానండి. నలిగిపోతున్నాడండి అతను. నలిగి మనసు కదిలిపోయి ఉంది అతనికి. ఏంటండి, పిల్లల్ని కనుగొన్న తర్వాత పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుందండి, పెళ్ళయి పిల్లలకి కన్నవాళ్ళకి తెలుస్తుంది పిల్లలంటే ఎంత పిచ్చి ఉంటుందో. పిచ్చండి పిల్లలంటే, ప్రతి తల్లిదండ్రులకు పిచ్చి. నాకు అంత పిచ్చి. మరి దేవుడికి ప్రేమండి. పిల్లలిద్దరితో మాట్లాడుకోవాలనుకున్న ఆ దేవుడికి మానవులు ఎవరు దేవుడితో మాట్లాడకుండా చేసేశారండి ఆదాము అవ్వలిద్దరు కలిసి. అందుకే దేవుడు అనుకున్నాడు, నేను రాస్తాను ఆయన, రాస్తాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం చూడండి. నా మాటలు రాయవలెనని నేను కోరుతున్నాను, అవి గ్రంథములో రాయవలెనని పుస్తకంలో రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే సృష్టికర్తను చేరుకునే మార్గం చెప్పేయాలనుకుంటున్నాను నాయన. నా దగ్గరికి మీరు ఎలా చేరుకోవాలో రాసేద్దామనుంది. ఆదామవ్వల వల్ల మొత్తం మానవులందరికీ మరణం వచ్చేసింది. మరణించిన మీ అందరికీ నా దగ్గరికి రావాలంటే భూమి మీద ఎలా ఉండాలో నేను రాయాలనుకుంటున్నాను. నా మాటలు రాయవలెనని నేనెంతో కోరుతున్నాను. గ్రంథములో రాయాలి. ఏమంటున్నాడండి ఆయన? అది ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి
ఆ నిత్యము నిలవవలనని సీసముతో దాన్ని బాగా అక్షరాలు చెక్కి ఇది ఏ, ఇది బి, సి, డి, ఆ, ఆ, ఈ, ఊ, అలాగే తమిళు, మలయాళము, హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషలలో నేను బుక్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు? యెషయా గ్రంథం 30:8. యెషయా గ్రంథము 30:8. రాబో దినములలో చిరకాలము నిత్యము సాక్షార్థంగా అంటే దేవుడనైనా నేనే రాశాను ఈ గ్రంథము అని సాక్ష్యం ఇవ్వాలని నేనేం చేయబోతున్నానంటే, నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని రాసి పలక మీద రాయి, గ్రంథములో లిఖించు. దేవుడు ఏమంటున్నాడండి? ముందు పలక మీద రాయి, అందరూ చూస్తుండగా రాతి పలకల మీద. తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? గ్రంథముగా లిఖించండి. ఎందుకంటే సృష్టికర్తను చేరుకోవాలి అంటే ఆ సృష్టికర్త అయిన నేను ఇంకా నీతో మాట్లాడాలి, వాదించాలనుకోవడం లేదు, రాసేయాలని డిసైడ్ అయిపోయాను. అందుకే రాస్తాను. ఈ రాసిన తర్వాత ఇదంతా గ్రంథం అవ్వాలి. ఇది గ్రంథముగా ఎవరు చేస్తారు? కాగితము మీద ఎవరు ప్రింట్ చేస్తారు? నేను విన్నాను తండ్రి, నా పేరు జాన్ గూటన్బర్గ్. నువ్వా? అలాగే రాయి. ముద్రించాలనుకుంటూ ముద్రణ యంత్రం కనుగొన్నావు కదా, ఆ ముద్రణ యంత్రంలో ఎవడో పుస్తకమో ప్రింటింగ్ ఇంకా నువ్వు చేయలేదు కదా, ఏ కరపత్రాలు ప్రింట్ చేయలేదు, ఏమీ ప్రింట్ చేయలేదు. ఏం చేయాలనుకుంటున్నావు? బైబిల్ని ముద్రించాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు యెషయాతో, యోబుతో చెప్పాను, గ్రంథముగా ముద్రించాలని అనుకున్నాను. అలాంటిది చెయ్యాలని నువ్వు ఇష్టపడుతున్నావు కనుక నాయనా జాన్ గూటన్బర్గ్, ఓ పని చెయ్యి. చైనా వాడు సెల్ కొనుక్కుంటాడు ఇప్పుడు, కానీ వాడి చేత నేను ఏం చేస్తానంటే వైట్ పేపర్ కనిపెడతాను. చైనా వారు ఏం చేశారట? పేపర్. వాడు పేపర్ కనిపెడతాడు, నువ్వు ముద్రణ యంత్రం కనిపెట్టు. ఆ పేపర్ తీసి ఈ ముద్రణ యంత్రం తీసుకొచ్చి దీని మీద నేను చర్మపు కాగితాల మీద రాసినటువంటి పుస్తకం ఉన్న చూసావు, గ్రంథపు చుట్ట, దీని అంతటిని బుక్కుగా రాయినాయన. ఇలా రాయినాయన, ఇలాగ అయిపోవాలి. చర్మపు కాగితాలు అనుకో, ఇన్ని తెచ్చుకోవాలిరా, వాసన కొంపురా. మీరందరూ చర్మపు కాగితాలు మీరు తెచ్చుకోవాలంటే ఎంత ఉంటుంది? స్కూల్ బ్యాగ్ లాగా బరువు. అసలు ఈ బైబిల్ తేడానికే చిరాకు వచ్చి చిన్న బైబిల్ ఎట్టావు బైబిల్ని. ఎంత దుర్మార్గుడువో నువ్వు. ఒళ్ళు బరువు, ఎంత కోట వేయగలడట, బైబిల్ మాత్రం చిన్నదట. ఏంటండి ఇదే? మొబైల్ ఇంక మనకి తిరగలేదు. బైబిల్ పట్టుకుని సిగ్గు నా మాట పట్టుకుని సిగ్గులేట. లవ్ లెటర్ పట్టుకుని తిప్పుతావురా, పరిగెత్తుకొని లా చూపిస్తావు, రాసింది ఐశ్వర్య రాయ్ రాసిచ్చిందని. ఎవడో రాసింది అంటావు ఇట్రా. అందుకేనరా మీరు పలకలు తెచ్చుకోండి, రాతి పలకలు. అంటే ఇప్పుడు మీ అందరూ కలిసి పలకలు తెచ్చుకొని రావాలా? పెద్ద కార్ల మీద ఆటోలు వేసుకొని ఏటు బాబు అంటే దేవుడు ఇచ్చాడంటే రాతి పలకల మీద బైబిల్ అంటారు. మొయ్యలేరని, చర్మపు కాగితాలు అయితే బరువని, తేలిక పేపర్లతో ఎంత చక్కగా ఇచ్చాడండి బైబిల్. సృష్టికర్తను చేరుకోవడానికి నేను ఇస్తున్నాను. సృష్టికర్తనైన నేనేం రాశాను ఈ పుస్తకము. సృష్టికర్తనైన నేనేం రాశాను ఈ పుస్తకము.
ఏ తండ్రి రాయించని ఈ గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ఏ తండ్రి రాయించని ఈ గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణతో పరిశుద్ధాత్మ వ్రాయించెను. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణిచ్చి పరిశుద్ధాత్మ వ్రాయించెను. రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే, రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు, అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. యేసును పంపించి, తన ప్రేమను చూపి, పరలోకం నీకివ్వాలని అర్పించెను. యేసును పంపించి, తన ప్రేమను చూపి, పరలోకం నీకివ్వాలని అర్పించెను. నువ్వు చేసిన పాపముకే ఆ యేసును అర్పించెను. నీ కోరిక తెలుసుకునే ఈ సృష్టిని కలిగించెను. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు, ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. సృష్టికర్తనైన నేనేరా రాశాను ఈ పుస్తకము, ఇది నేనే రాశానని ఈ తరములో చెప్పడానికి జయశాలి పిడి సుందర్రావుని పుట్టించి సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్, ఇలాంటి టైటిల్స్ తో బైబిల్ పైకి లేపుతాను. మీరు గుండెను పైకెత్తుకొని కాలర్ ఎగరేసుకొని
ఏమనుకున్న బైబిల్ అంటే ఏమనుకున్నారు అని మీరు హాయిగా తిరగండి ఆయన తన పుట్టించి ఏమి ప్రణాళిక వేసాడండి ఆయన. నీ గురించి ఏమి ఆలోచించాడు? ఆదాము హవ్వలు చేసిన తప్పు పనికి మీరందరూ స్వర్గానికి రావాలి, సృష్టికర్తను చేరుకోవాలని ఆయన తన మనసంతటిని రాసేసి ఇచ్చినటువంటి గ్రంథం అండి. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం అని రాశాను నేను. అప్పుడు కట్టానండి పాట. అప్పుడు కట్టినప్పుడు ఆ పాటలో విషయం మీకు ఏం అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. నీకు చెప్పాలని, నీకు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ దేవుడు రాశాడండి పుస్తకం. ఎందుకు బైబిల్ రాశాడండి? ఎందుకంటే దేవుడు ఇంత పుస్తకము రాశాడు. అన్ని పుస్తకాలు కలిసి 66 పుస్తకాలుగా ఒక్కొక్క సింగిల్ బుక్ దించకుండా ఎక్కువ పుస్తకాలు మొయ్యలేవని ఎంత చిన్న పుస్తకం ఇచ్చింది. బడిలోకి వెళ్తారు, ఎన్ని పుస్తకాలు ఉంటారా పిల్లలు? ఎంత బ్యాగ్ అండి, పెద్ద మూటలాగా ఉంటుంది, ఎంత ఉంటుంది బ్యాగు. దేవుడు చిన్న పుస్తకం ఇచ్చాడు. నాయన సృష్టికర్తను తెలుసుకోండి, తండ్రినైనా నా మనసు తెలుసుకోండి, దేవుడినైనా నా యొద్దకు మీరు చేరిపోవాలి. చేరిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు భూమి మీద నా గురించి నువ్వు తెలుసుకొని, ఒకవేళ పాపము నువ్వు చేస్తే పాపాలను క్షమించేది యేసని, యేసును తెలుసుకొని యేసును నమ్మి పాపము పోగొట్టుకో. నమ్మితే చాలు, ఆయన తీసేస్తాడు. నా కొడుకు అంత మంచోడురా, ఎంత మంచోడు. నమ్మితే తీసేస్తాడు పాపం. నమ్మిన తర్వాత నీవు నన్ను చేరుకోలేక ఉన్న ఈ సర్వలోకములో ఉన్న ప్రజలకు, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సృష్టికర్తను నా దగ్గరకు నా పిల్లలను చేర్చవా అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వే తీసుకురావాలి దేవుని పిల్లల్ని. ఏంటండి కోసిగులో ఏం పిల్లలండి నిజంగా రామచంద్ర, మిగిలినటువంటి పిల్లలు వీళ్ళందరూ ఎందుకు డబ్బులు వేసుకొని పెద్ద పెద్ద తెరలు వేసి, లైట్లు పెట్టి, తెరలు వేసి, సౌండ్ సిస్టమ్, ఇదంతా ఎందుకు చేశారు తెలుసండి? సృష్టికర్త యొద్దకు పిల్లల్ని చేర్చాలి. ఆ దేవుడు ఆదామవ్వల దగ్గరకు వచ్చాడు, కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు కనుక మనమే ఆ దేవుని యొద్దకు చేర్చాలి అని సృష్టికర్తను చేర్చే మార్గం ఏదనే పెద్ద టైటిల్, పెద్ద బ్యానర్ వేశారండి. నువ్వేం చేయాలి? రావాలా ఇందులోకి? ఇక్కడ ఉంటే మంచిది కాదు. ఇక్కడ మానవులు ఎవరు మంచోడు కాదు. ఈ లోకమంతా చెడిపోయింది, పాడైపోయింది. వద్దునైనా ఇక్కడ ఏమి మీరు ఉండకండి, మీరు రావాలి నా దగ్గరికి. అందుకే నేను రాయిస్తాను పుస్తకం, ఇగోనైనా రాయిస్తాను అని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా పుస్తకము రాయించాలి, గ్రంథములో రాయించాలి, రాతి పలకల మీద రాయించాలి అని దేవుడు ఆశపడ్డాడు. రైట్, నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు చెప్పాలి. నిజంగా ఏదేను తోటలో ఏం జరిగిందో, దేవుడు ఏం చేశాడో అది ఎవరు చెప్తే బాగుంటుందండి? ఆదాము హవ్వ, అంతేనా? కానీ విచిత్రం చెప్పమంటారా? ఆదాముతో బైబిల్ రాయించలేదు. ఎందుకు? షాక్ అయ్యారు కదా? మోషేతో రాయించాడు. ఎందుకు? ఆదాముతో ఎందుకు పుస్తకము రాయించలేదు? నా మాట వినలేని నీతో, నేను నీతో గ్రంథం రాయించకూడదు అనుకున్నాడండి దేవుడు. నీతో రాయించకూడదు. నువ్వు తిరగబడ్డావు, నువ్వు వాదించావు, మీ ఆవిడ నువ్వు అంతే. ఆదాం అందరికి పేర్లు పెట్టాడా? జంతువులన్నిటికి పేర్లు పెట్టాడా? ఏ బడిలో చదువుకున్నాడు? పులి, మేక, నక్క, కుక్క అని. ఏ బడికి చదువుకోనని ఇతనికి ఎంత పాండిత్యం ఎలా వచ్చింది?
దేవుడిచ్చాడు. జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టిన ఆదాము రాయలేడా? దేవుడు రాయించుకోలేడా? నీలాంటి వాడు రాయకూడదురా బైబిల్. నీలాంటి వాడితో రాయించుకోను. నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, నాకు నమ్మకం కుదరాలి. ఎవరు దొరుకుతారు? మోషేతో రాయించాడండి. దేవుడే చెప్పుకున్నాడు, దేవుడే బొమ్మేశాడు. భూమి నిరాకారముగాను ఉండెను, శూన్యముగాను ఉండెను, చీకటిగా జలము కన్ను ఉండెను. దేవుడు వెలుగమ్మని పరువగా ఆ వెలుగు కలిగెను. దేవుడు వెలుగునకు పగలని చీకటని పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. చేసింది చూపించాడు, చూపించింది రాశాడు మోషే. ఎంత మంచిది అంటే బైబిల్ రాయించడానికి కూడా, ఒక పుస్తకం ప్రింటింగ్ చేయించుకోవడానికి కూడా దేవుడికి ఆ మనిషి నచ్చాలి, నమ్మకంగా ఉండాలి. కీర్తనల గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి? ఎవరైనా 150 అధ్యాయులతో ఏ పుస్తకం ఉందో చెప్పండి బైబిల్లో? 150 అధ్యాయులతో ఉన్నదా పుస్తకం? మరి దావీదుతో 150 ఎందుకు రాయించుకున్నాడు? నువ్వు ఇష్టం రా, కొంచెం ఎక్కువ రాయి. ఎందుకు 150 అధ్యాయులు ఉన్నాయో ఇంతవరకు ఎవరికి తెలియదండి. ఏదో చెప్తారు కదా. ఎందుకు 150 అధ్యాయాలు రాయించుకున్నాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు రా, నువ్వు రాయన ఎక్కువ రాయి. మోషే నువ్వు రాయన ఎక్కువ రాయి. యోబు నువ్వు రాయన ఎక్కువ రాయి. ఇర్మియా నువ్వు రాయన రాయి. పౌలు ఎక్కువ పత్రికలు రాయి. నువ్వు పెళ్ళే వద్దనుకున్నావు కదా, భార్య వద్దనుకున్నావు కదా. పెళ్లి చేసుకుంటే మా ఆవిడని నేను సంతోష పెట్టాలనుకుంటావు, కానీ పెళ్లి చేసుకోలేదనుకో దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటావు. నువ్వెంత మంచోడు తెలుసా పౌలు? నిజంగా ప్రతిరోజు ప్రతి ఊర్లో ప్రతి నెలలు సువార్త చేసుకుంటూ ప్రతి గ్రామాలకు సంచరించుకుంటూ నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు ఒక పెళ్లి చేసుకుంటే నీ భార్య ఇంటి దగ్గర ఉండిపోద్ది. అదేమనుకుంటది? ఆ దేవుడు నమ్ముకున్న తర్వాత పౌలు నన్ను వదిలేసి తిరుగుతున్నాడు దేవుడు అనుకొని అని మీ ఆవిడ ఫీల్ అవుతాదని భార్యే వద్దనుకున్నామంటే, అబ్బా ఏమి మనసు పౌలు! రాయినైనా కొరింథీ పత్రిక రాయి, రోమా రాయి, గలతీ రాయి, ఎఫ్సి రాయి, ఫిలిప్పీ రాయి పుస్తకాలు రాయి. నేనంటే ఇష్టపడే వాడితో బుక్కులు రాయించుకుంటాను. నేనంటే ఇష్టపడే వాడితో ప్రసంగాలు చెప్పించుకుంటాను. నేనంటే ఇష్టపడే వాడితో ఛాలెంజ్ చేయించుకుంటాను. నేనంటే ఇష్టపడిన వాడితోనే అన్ని నేను చేయించుకుంటాను. కానీ నన్ను వ్యతిరేకించి నా మాట వినలేని ఎవడిని నేను సమర్థించను. నన్ను ప్రేమించలేని వారి జ్ఞానం ఇవ్వను. ఆదాము అవ్వ అందుకే రాయించలేదండి బైబిల్. దేవుడు ఎలాంటోడో మీకు తెలియాలి. దేవుని దగ్గర తేడా జరిగితే దేవుడు అసలు ఊరుకోడు. సృష్టికర్తను చేరుకోవాలని ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మానవునికి? మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా వినండి, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిని ఎంత గొప్పని చేశానంటే బడికి వెళ్ళకుండా జంతువులకు పేర్లు పెట్టమని చెప్పాను ఆదాముకి. ఇంకా అంతకంటే గొప్పదే ఉంది. ఎంత గొప్పవాడిని చేశానంటే, వీడికే నేను విమానం, వీడికి నేను కారు, వీడి గొంతు గట్టిగా వరిస్తే నొప్పి వస్తుందని సౌండ్ సిస్టము, వీడి బొమ్మ వీడు చూసుకోవడానికి వీడికి వీడియో కెమెరా. అబ్బబ్బబ్బా ఏంటండి! అంతే కదండి. నిజంగా ఆలోచించండి, ఎంత గొప్పోడుగా చేశారండి.
మీరు చూడండి ఎంత చక్కగా చీరలు కట్టుకొని చూడండి, ఏమి రంగులండి, అబ్బాబ్బాబ్బా ఏమి రంగులు, ఏమి డ్రెస్సులండి. కుక్కని ఆవుని వెళ్ళి చూడండి, బట్టలు ఏముండవు, కర్రీ మొద్దులు. గప్పుడు కాదా నువ్వు వెళ్ళు 1665 మటన్ బిర్యానీ, కుక్కెళ్ళి కూర్చుందనుకో, నాకు అన్నం పెట్టినట్టు తగిలేస్తావు. నిన్ను ఎంత గొప్పడుగా చేశాను, ఎంత గొప్పడుగా చేశాను. నేను పిల్లలు పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, తిరగబడిపోయారు నాయన. ఏమనుకున్నారు మనుషులు? ఆదాము తిరగబడ్డాడు, కయ్యను తిరగబడ్డాడు, అవ్వ తిరగబడింది. అందరూ తిరగబడిపోతున్నారండి దేవుడి మీదకి. ఆయన అంటున్నాడు, నాయన తిరగబడుతున్నారా? ఎలా రాజా ఆన్సాను, మా దగ్గర ఉన్నారండి, మా దగ్గర ఉండి వెళ్ళిపోయిన వాళ్ళే మా మీద తిరగబడుతున్నారు. చూసారా, మా దగ్గర వెళ్ళిపోయిన మా మీద తిరగబడుతున్నారు. జైశాలి పిడి సుందరరావు గారు వాళ్ళు నేర్పించి గొప్పవారిగా చేస్తే చివరికి జైశాలి గారి మీద తిరుగుబాటు చేస్తారంటే ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటది అనమాట ప్రపంచం అంతా. అందుకనే రా, మంచిగా ఉన్నోడు రావాలి, రండి నా దగ్గర రండి అని దేవుడు అనుకున్నాడండి. ఆదామవ్వల తర్వాత నుండి సంతానాలు ప్రారంభమై నోవాహు దగ్గరికి వచ్చాడండి. ఏం జరిగిందో చూడండి. ఆది కాండము 6వ అధ్యాయం 11. భూలోకము యెహోవా సన్నిధిని చెడిపోయి ఉండను, భూలోకమంతయు బలాత్కారంతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకొని సృష్టికర్తను చేరే మార్గము చెరిపేసుకున్నారట. చెరిపేసుకుంటే దేవుడు ఏం చేయాలి? నా దగ్గరికి రావాలనుకున్నాను మిమ్మల్ని, మీరే నా దగ్గరకు రాకుండా ఈ మార్గము చెరిపేసుకుంటే నేనేం చెయ్యాలి? ఒకసారి చెబుతాను. నోవాహు అనే అతనితో చెబుతాను, వాడలోనికి వచ్చారా సరే, లేదా నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? చెడిపోయినటువంటి మీరు ఈ మార్గం చెరిపేసుకున్నారు కనుక మిమ్మల్ని నేను తుడిచేస్తాను. అంతేనండి, స్టార్ట్ అయిపోయింది. నేను ఒక కొత్త పాట చేశాను, 2016 సూపర్ డూపర్ హిట్ సాంగ్. అది హిట్. ఫుల్ సౌండ్ పెట్టి పాట వేయండి. కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం. ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే.
హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే. తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలో పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. ఎంత పని చేశారండి! వారు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. సృష్టికర్త యొద్దకు చేరే మార్గము చెరిపేసుకున్నారు అంటే ఏదో ఒక సృష్టికర్తను ఏర్పాటు చేసుకున్నారన్నమాట వీళ్ళు. నేను కాకుండా, నా దగ్గరికి కాకుండా నువ్వు ఎవడనో పెట్టుకున్నావు దేవుడిగా. దేవుడినైనా నేనేం చెయ్యాలి చెప్పు? చంపేస్తాను రా మిమ్మల్ని. మిమ్మల్ని చంపేస్తాను. జీవరాశిని తుడిచేస్తాను, నీటితో ముంచేస్తాను. మీ సైడ్ ఒకసారి వరదలు వచ్చాయి, మీకు బాగా అనుభవం ఎక్కువ. 2009 మంత్రాలయంలో ఎలాగుందో తెలుసా?
మంత్రాలకు చింతకాయలు రాలవంటావు. ఎలా రాల్చాడు మనుషుల్ని నేను చెప్పనవసరం లేదు. లేపేశాడు. అంటే మీ దగ్గర బాగా డబల్ గేమ్ ఆడేవాళ్ళు ఉన్నారు. ప్రత్యక్ష సాక్ష్యం మీ దగ్గరే జరిగింది. మరి వైజాగ్లో జరిగింది, అక్కడ డబల్ గేమ్ ఉంది. ఎక్కడ డబల్ గేమ్ ఉంటే అక్కడ జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకండి ప్రపంచంలో ఇన్ని వరదల వల్ల ఇలాగ ఇప్పటికీ చనిపోతూ ఉంటారు చెప్పండి? నువ్వు మార్గము చెరిపేసుకున్నప్పుడు నిన్ను ఉంచడం అనవసరం. ఇంకా భూమి మీద దేవుని యొద్దకు చేరాలని దేవుడు మంచిగా బ్రతికి రండి నాయన, నరులారా తిరిగి రండి అంటే చెడిపోయి తిరిగి 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 అందరినీ పాడు చేసి వస్తున్నారేటి, పాడు చేసి చస్తున్నారేటి. ఏటండి ప్రపంచం ఇలాగైపోయింది? దేవుడి దగ్గరకు చేరాలని లేదా? నీకు మరణం లేదా చెప్పు, నీకు చావే లేకపోతే నీ ఇష్టం వచ్చిన బ్రతుకు పర్వాలేదు, కానీ చచ్చిపోతావే ఒకరోజు. చావు పెట్టాడు దేవుడు. నాయన నువ్వు చచ్చిపోతావురా, 60, 70, 80 కొడుతుంది, గంట కొడుతుంది. నీకు 50 సంవత్సరాలు వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ అనుకో. గంట అది 2016 అంటే నీకేమనాలి? 2016 గంటలు మ్రోగాయి. నెక్స్ట్ నీ గంట ఎప్పుడు మోగుతుంది? 17, 18, 20, 30, 40 ఏదో ఒక రోజు గంట మ్రోగుతుంది. చచ్చిపోవా? నీ కాలము రాకముందే నీ వేళ పోతావు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొద్దకు చేరుకోవడానికి దేవుడు ఎంత సింపుల్ ఇచ్చాడంటే, దేవుని యొద్దకు చేరుకోవచ్చా? అవును. ఎవరు చేరుకోవాలనుకుంటున్నారు? నాకు 47. మా ఇంట్లో మా నాన్న 50కి చనిపోయాడు, మా అన్ని 50కి చచ్చిపోయాడు, మా చిన్నాళ్ళు అందరూ 50కి చచ్చిపోయారు. నేనే ఏమనుకున్నా అంటే నాకు బీపీ ఉందండి, అయితే నేను 50కి ఎగిరిపోతున్నాను. అంటే 3 సంవత్సరాల్లో ఒకవేళ ఇలాంటి పాటలు ఇంకా చేయాలనుకుంటే ఆయన ఒక 10 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, ఏది ఏమైనా పోతాను, వెళ్ళిపోతాను నేను. నువ్వు వెళ్ళిపోతావు ఎక్కడికి? నరకానికా, సృష్టికర్త యొద్దకా? చేర్చుకో. అటు వెళతావో ఇటు వెళతావో. దేవుని దగ్గరకు రావాలనుకుంటే ఈ రోజు నుండి నువ్వు మారిపోవాలి. దేవుని యొద్దకు వెళ్ళిపోవాలనుకుంటే ఈ రోజు నుండి డబల్ గేమ్ ఆపేసుకోవాలి. దేవుని యొద్దకు చేరిపోవాలనుకుంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. ఈ ఆత్మతో, సత్యముతో, యథార్థముగా ఆరాధించాలి. డబల్ గేమ్ ఆడద్దు. మంచిగున్నావా? బైబిల్ చదివావా? బైబిల్ నేర్చుకున్నావా? అందరితో కలిసి ఉన్నావా? ఎవరండి సృష్టికర్త యొద్దకు చేరుకుంటానని చెప్పుకుంటూ సృష్టికర్తను చేరుకోనని దెయ్యం వైపునకు వెళ్ళిపోతుందండి. ప్రపంచమంతా చెడిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఈ రోజు నుండి దేవుడు అనుకొని బ్రతుకు. నీకున్నదంతా దేవునికి సమర్పించు. నీకున్నదంతా దేవునికి ఇవ్వు. సర్వలోకానికి వాక్యం ప్రకటించు. పేద ప్రజలు ఎందుకు ఇంత మీటింగ్ ఏర్పాటు చేశారు? మీకేనండి, మీకు వాక్యం చెప్పాలని. నోవాహు చెప్పాడు, అక్కడెక్కలేదండి. ఎంత దరిద్రం అండి, అలాంటి స్పీకర్ అండి బాబాయన. అక్కడ ఎక్కలేదండి. రండ్రా వాడలోనికి రండి అంటే ఎవడు రావడం, కానీ ఇంటి పక్కన ఉన్న కోడి వచ్చేసిందండి బాబు, కుక్క వచ్చేసింది, జంతువులు వచ్చేసాయి. నోవాహు దగ్గరికి చేరుకోవాలని, బ్రతకాలి అని జంతువులే వస్తే, పక్షులే వస్తే నువ్వేటిరా రావేటిరా? ఏటి ఇంత బొమ్మ వేసినా నీకు మార్పు రాదా? అయితే నీకు పెద్ద ఫోటో ఇయ్యాలా మేక్కి? నేను దండన అవసరం లే నీకు. దేవుని యొద్దకు చేరుకోవాలని నీకు చావు రాశాడు. నువ్వు చచ్చిపోతావు. ఎప్పుడో తెలీదు.
ఎప్పుడు నీ గంట మ్రోగుతుందో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు. నేడు అను సమయం ఉండగానే మీ జీవితాల్లో మార్చుకోండి. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని, నీకోసమే ఉన్నాడని, ఈ సృష్టంతా చేశాడని, తన కోసమే బ్రతకాలని దేవుడే నిన్ను కన్నాడని. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని. తన రూపమే నీకు ఇచ్చి ఈ భూమికి పంపాడని, తన మహిమకే కీర్తి తెచ్చి ఈ భూమిలో చాటాలని, నువ్వు చేయాల్సిన పని వ్రాయించెను, నువ్వు పుట్టక ముందే పని పుట్టెను. నువ్వు చేయాల్సిన పని వ్రాయించెను, నువ్వు పుట్టక ముందే పని పుట్టెను. ఆ తండ్రి పని నీవు చేయాలని, ఈ తనువుతో పూర్తి చేయాలని ఈ జీవ గ్రంథంలో వ్రాయించెను. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని. అపోస్తలులు శ్రమలను భవించి పని పూర్తి చేశారని, అదే బాటలో నీవు నడచి నీ పనిని చేయాలని, పని చేయు వారికి పరలోకము సహకారం అందిస్తే అవకాశము, పని చేయు వారికి పరలోకము సహకారం అందిస్తే అవకాశము. నీ వంతు పని నువ్వే చేయాలని, ఈ తనువుతో పూర్తి చేయాలని ఈ తరములో నిన్ను పుట్టించెను. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని, నీకోసమే ఉన్నాడని, ఈ సృష్టంతా చేశాడని, తన కోసమే బ్రతకాలని దేవుడే నిన్ను కన్నాడని. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని,
ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని, మరణించి వెళ్ళాలని, మరణించి వెళ్ళాలని